హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. సో ప్రెజెంట్ అయితే నేను టౌన్షిప్ అనే ప్లేస్లో ఉన్నాను. కామెంట్ అయితే పెట్టారు బాసర వెళ్ళమని. సో మనం అయితే కనుక ఇప్పుడు బాసర ఎలా వెళ్ళాలి, అక్కడ గుడికి ఎలా వెళ్ళాలి, రిటర్న్ ఎలా రావాలనే వీడియో మొత్తం మనం అయితే కనుక కవర్ చేద్దాము. సో ట్రైన్ జర్నీ ఇక్కడి నుంచి వెళ్తాం, రిటర్న్ రావటం అంతా కూడా మనం ట్రైన్ జర్నీ అయితే కవర్ చేయబోతున్నాము. సో మనం అయితే చల్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. సో మనం అయితే ప్రజెంట్ చల్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. సో మిగతా డీటెయిల్స్ అన్ని ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకుందాం. ట్రైన్ టికెట్ అయితే తీసేసుకున్నాను. సో పర్ హెడ్ వచ్చి 95 రూపీస్ అయితే పడింది. సో ఇద్దరు వెళ్తున్నాము. 195 అయితే కనుక ఛార్జ్ చేశారు. మీరు అక్కడ చూస్తున్నారు కదా, సో ఫస్ట్ ట్రైను అదే మన ట్రైను 20809 నాగవల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఇది మనకి నాందేడ్ వరకు అయితే వెళ్తుంది. సో మనం అయితే కనుక ఈ ట్రైన్కి వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ అయితే మనం చల్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో బాసర వెళ్తానికి మనకి చల్లపల్లి నుంచి సికింద్రాబాద్ సైడ్ నుంచి 2 ట్రైన్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. అంటే మనకి కంఫర్టబుల్గా ఉండే ట్రైన్స్. సో ఒకటి వచ్చి దేవగిరి ఎక్స్ప్రెస్ అండ్ ఇటు సైడ్ నుంచి వెళ్ళేది నాందేడ్ ఎక్స్ప్రెస్ అనమాట. సో మనం అయితే ఈరోజు నాందేడ్ ఎక్స్ప్రెస్లో అయితే కనుక ట్రావెల్ చేయబోతున్నాం. నెక్స్ట్ టైం అయితే కనుక మనం దేవగిరి ఎక్స్ప్రెస్ అయితే కనుక ట్రైన్ జర్నీ చేద్దాం. ప్లాట్ఫామ్ ఎండింగ్ అయితే వచ్చాం. ఇక్కడ ఇచ్చారు జనరల్ బోగి మనం ట్రావెల్ చేసేది ఈరోజు. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మొత్తం ఖాళీగానే ఉంది. సో మనం అయితే కనుక వెయిట్ చేస్తున్నాం మన ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని. 1 అవర్ డిలే అయితే అయింది. సో యాక్చువల్ టైం వచ్చి 7 o'clock, బట్ ఇప్పుడు టైం అయితే కనుక 8 o'clock అయితే అయింది. 8 o'clock అయితే కనుక చల్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అయితే మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. సో ట్రైన్ చూసుకున్నట్టయితే వ్యాప్ 7 లోకోమోటివ్స్ అండ్ కోచెస్ వచ్చి ICF కోచెస్. సో ఈ ట్రైన్ డీటెయిల్స్ చెప్పలేదు కదా. సో ఈ ట్రైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే సంబల్పూర్ అనే ప్లేస్లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఎండ్ అయ్యే ప్లేస్ వచ్చేసరికి మనకి నాందేడ్. సో హైదరాబాద్లో మెయిన్ స్టేషన్స్లో చల్లపల్లి దీనికి మెయిన్ స్టేషను. దీని తర్వాత డైరెక్ట్గా కామారెడ్డిలో అయితే అవుతుంది. అందుకని చాలామంది జనాలు అయితే కనుక చల్లపల్లిలో దిగేస్తారు. మొత్తం ఖాళీగానే ఉంది. మా ఫ్రెండ్, నీ పేరు చెప్పు మావా మా వాళ్ళకి. నా పేరు ధ్యాన్ నరేష్ అండి. నేను వెంకట్ ఆల్మోస్ట్ ట్రావెల్ చేస్తున్నాం, చూడాలి ఎలా ఉంటుందో. సో మనోడు ఎప్పుడు ట్రైన్ అయితే ఎక్కలేదు జనరల్. ఫస్ట్ టైం నాతో పాటు బాస్ అయితే వస్తున్నాడు. చాలా ఇయర్స్, ఆల్మోస్ట్ 5-6 years 5-6 ఎక్కువే జనరల్ ఎక్కి. చూడాలి ఎలా ఉంటుందో జనరల్ ఎక్స్పీరియన్స్. ప్రెసెంట్ అయితే ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది. అదొక్కటే వెతికించింది. ఒరిస్సా నుంచి వస్తుంది ట్రైన్. మామూలుగా ఉండదు. సరే మొత్తం మీకైతే చూపిస్తాను ఇక్కడ నుంచి జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. మీరైతే నాకు లైక్ కొట్టేయండి, షేర్ చేసేయండి, కామెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే చేయించండి. 40 నిమిషాల తేడా అయితే కనుక మనం చల్లపల్లి నుంచి అయితే బయలుదేరిపోయాం. ప్రెజెంట్ అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే ఉన్నాము. మన ట్రైన్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ 15 to 20 minutes ఈ గ్యాప్ అయితే కనుక ఆపేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ జనరల్ కంపార్ట్మెంట్లో మొత్తం ఖాళీ, అసలు ఎవరు లేరు. సో బాసర వెళ్ళటానికి బస్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. అలా కాకుండా కొత్తగా ట్రైన్లో ట్రై చేద్దాం అంటే కనుక మీకు 2 ట్రైన్స్ అయితే ఉంటాయి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన ట్రైన్ అయితే మెల్లగా చల్లపల్లిని అయితే క్రాస్ చేస్తుంది. సో ఈ ట్రైన్లో స్పెషాలిటీ ఏంటంటే చల్లపల్లి తర్వాత మనకు 2 స్టాప్లు ఉంటాయి. ఒకటి వచ్చి కామారెడ్డి అండ్ ఇంకోటి వచ్చి నిజామాబాద్. దీని తర్వాత డైరెక్ట్గా బాసరలో అయితే కనుక మన ట్రైన్ ఆగుతుంది. అసలు ఈ ట్రైన్ వర్తా కాదా అని మీకైతే కనుక ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ప్రెజెంట్ అయితే మనం చల్లపల్లికి బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఈ ట్రైన్ అయితే మనం ట్రావెల్ చేసి ఇంతకు ముందు సిద్పూర్ కాకాజ్ నగర్. ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అయితే మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళైతే కనుక ఈ బాసర డీటెయిల్స్ అయితే అడుగుతాము. సో బ్రో, బాసర అసలు దేనికి వెళ్తున్నాము, ఏం ఫేమస్ బాసర? జనరల్ గా వీకెండ్ కాబట్టి ఇంకా అలా బాసరలో సరస్వతి మహాపీఠం టెంపుల్ ఉంది. ఇంకా అలా టెంపుల్ కి వెళ్ళి ఇంకా అక్కడ గోదావరి నది ఘాట్కొని ఉంటది, ఇంకా చూసుకుని వద్దామని వెళ్తున్నాం. ఇంతకు ముందు ఎప్పుడన్నా నువ్వు బాసరలో? చిన్నప్పుడు ఒకసారి అక్షరాభ్యాసం కాబట్టి ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళా, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే వెళ్దాం. అచ్చా, చిన్నప్పుడు వెళ్ళా కానీ ఇప్పుడు లేదు, మధ్యలో వెళ్ళలేదు. చిన్న మరి కిడ్ అక్షరాభ్యాసం అంటే మేబీ 2-3 years ఏజ్ ఉన్నప్పుడు వెళ్ళి ఉంటాను. ఒక శక్తిపీఠం గురించి నీకు డీటెయిల్స్ తెలుసా బ్రో? అంత ఐడియా లేదు నాకు కూడా, ఒకసారి తెలుసుకోవాలి అనుకున్నాను. ఓకే, మనం అక్కడికి వెళ్ళి అయితే తెలుసుకుందాం మొత్తం డీటెయిల్స్ అన్ని.
యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే నాకు గుడి గురించి డీటెయిల్స్ ఏం తెలియదు. మా ఫ్రెండ్ డివోటీ అనమాట, బాగా ఈ గుడికి తిరుగుతాడు. సో బాసరాలతో అనుకుంటున్నారు కదా, ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి ఏంటి అనేది నేను చెప్తాను. అసలు ఆ ప్రత్యేకత ఏంటనేది మావాడైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. నేనైతే ట్రైన్ జర్నీ చేస్తాను, మావాడైతే కనుక అసలు అక్కడికి వెళ్ళి ఎక్కడ దిగాలి, ఎక్కడ ఉండాలి, అసలు గుళ్ళో ఎలా సందర్శించాలి, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మా ఫ్రెండ్ కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫ్రెండ్ నరేష్ అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ గుడి గురించి, ఆ గుడి ప్రత్యేకతల గురించి, ఎన్నిటికి ఓపెన్ చేస్తారు ఏంటంటే మావాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అసలు ఎందుకు అసలు సరస్వతి గుడి ఉంది కదా, ఆ గుడి డీటెయిల్స్ అది జనరల్ గా ఇండియా మొత్తంలో అతిపెద్ద సరస్వతి టెంపుల్స్ రెండే ఉన్నాయి. షిరిడి సరస్వతి దేవి టెంపుల్స్ ఇండియా మొత్తంలో రెండే ఉన్నాయి. ఒకటి సరస్వతి దేవి పీఠం, ఇంకొకటి మన తెలంగాణ రాష్ట్రంలో బాసర్లో ఉందన్నమాట. సో ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ కూడా జనరల్ టెంపుల్ టైమింగ్స్, మార్నింగ్ 4 o'clock టు ఈవినింగ్ 8:30. మధ్యలో 2 hours టెంపుల్ క్లోజ్ ఉంటుంది. 12:30 to 2:30 టెంపుల్ అనేది క్లోజ్, మిగతా అంతా టెంపుల్ ఓపెన్ ఉంటుంది. సో దీని దగ్గరలోనే మనం ఇంకా చూడండి గోదావరి ఘాట్ కూడా ఉంటది. మహారాష్ట్ర నుంచి వస్తున్న గోదావరి అక్కడ ఉంది. సో మన గోదావరి దగ్గరికి వెళ్ళి పుష్కర్ ఘాట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి మనం గోదావరి స్నానం కూడా చేయొచ్చు, కానీ మేము చేయదలుచుకోవట్లేదు. బట్ స్నానాలు చేయొచ్చు, కాళ్ళు తడుపుకోవచ్చు, అన్ని ఉంటాయి. అండ్ ఈ మధ్య 2 hours కూడా ఫుడ్ ఇవన్నీ కూడా మాకు కూడా ఐడియా లేదు. మేము వెళ్ళి ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి, అక్కడ ఫుడ్ ఏంటి, ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అన్ని చూసి మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాం. కానీ ఇదైతే పల్లెటూరు అయితే కాదు, ఇట్స్ డెవలప్డ్ సిటీ యాక్చువల్. ఎందుకంటే అక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ IIIT బాసరా కూడా ఉంది, అక్కడ IIIT బాసరా. సో అక్కడ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఇట్స్ ఎ గుడ్ సిటీ. నేను వెళ్ళి ఆల్మోస్ట్ నేను వెళ్ళి ఒక 22 to 23 years అయింది నేను వెళ్ళి. బిఫోర్ వెళ్ళా, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ టు సీ ద ప్లేస్ హౌ ఇట్ ఈస్. నైస్. థ్యాంక్స్ నరేష్. బస్సులో కాకుండా ట్రైన్ జర్నీ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో అయితే ఫాలో అయిపోండి. ఈ వీడియో నెక్స్ట్ వచ్చే వీడియో, సో 2 videos లో మీకైతే కనుక ఏ ట్రైన్ ఎక్కాలి, ఎలా దిగాలి ఏంటి అనేది మీకైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మాక్సిమం ఇది కొత్తగా పుట్టిన పిల్లలు అక్షరాభ్యాసం చేసుకుంటాకైతే కనుక బాగా యూస్ అవుతుంది అనమాట. గుడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీకైతే కనుక ట్రైన్ జర్నీతో పాటు ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. సో ఈ ట్రైన్ డీటెయిల్స్ చెప్పలేదు కదా, సో ఇది నాందేడ్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది మనకి భువనేశ్వర్ సైడ్ స్టార్ట్ అయ్యి నాందేడ్ వరకు అయితే కనుక వెళ్తుంది ట్రైన్. సో చల్లపల్లిలో మాక్సిమం ఎప్పుడు ఖాళీ అయిపోయింది, ఇప్పుడు ఖాళీగానే ఉంది మొత్తం. మీరు చూసుకుంటే అసలు ఏం లేదు, మొత్తం ఖాళీగానే ఉంది. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ 2 స్టాప్లు అయితే కవర్ చేస్తాము ఈ ట్రైన్ లో. ఇక్కడ నుంచి కామారెడ్డి వెళ్తాము, దాని తర్వాత మనం అయితే నిజాంపేట వెళ్తాము, నిజామాబాద్ వెళ్తాము, తర్వాత అయితే కనుక మనకి బాసర అయితే వచ్చేసింది. సో యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే నాకైతే కనుక ఇక్కడ లొకేషన్స్ బాగుంటాయి అని అయితే అనుకోలేదు స్టార్టింగ్. బట్ వన్స్ ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నాకైతే మైండ్ చెడిపోయింది, ఎంత బాగున్నాయి లొకేషన్స్. సో అంతా ఖాళీగా ఉంది, కంపార్ట్మెంట్ మొత్తం ప్రశాంతంగా కూర్చున్నాము మేమంతా. తిప్పి కొడితే మా కంపార్ట్మెంట్లో ఒక 10-15 members దాకా ఉంటారేమో. ఈ ట్రైన్కి నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటంటే ఈ ట్రైన్కి క్రాసింగ్స్ అయితే కనుక చాలా ఎక్కువ పడుతున్నాయి. చాలా అంటే చాలా ప్లేసులు ఆపేసాడు. యాక్చువల్గా ఉన్న స్టాప్స్ అయితే కనుక నెక్స్ట్ మనకి కామారెడ్డి, కానీ ఇప్పటికి 4-5 సార్లు ఆపేసాడు మన ట్రైన్. ఈ ట్రైన్ అంటే కొంచెం కష్టంగానే ఉంది, ఎవరు 1.5 గంట డిలే ఇప్పటికి. యాక్చువల్గా మార్నింగ్ 4 o'clock లెగిసి రెడీ అయ్యాం కదా, ఇంకా ఫుల్ నిద్ర అయితే వచ్చేసింది. మా ఫ్రెండ్ అయితే పడుకుని పోయాడు, నేను కాసేపు పడుకుని లెగిసాను. చూడంగానే నాకు లొకేషన్స్ అయితే కనుక పిచ్చిగా నటేసినాయి. చాలా అంటే చాలా బాగున్నాయి లొకేషన్స్. సో మాటల్లోనే కామారెడ్డి అయితే వచ్చేసాం మనం. కరెక్ట్గా 1 minute అంటే 1 minuteలో మన ట్రైన్ అయితే కనుక బయలుదేరిపోయింది కామారెడ్డి నుంచి. యాక్చువల్గా దీని ప్రొనౌన్సియేషన్ తెలియదు నాకు, కామారెడ్డి. ఇప్పటికీ మనం 2 గంటల డిలే అయితే కనుక ఉన్నాము. ఓకే, కామారెడ్డి. నిజామాబాద్ అయితే మనం వచ్చేసాము. 1 hour అయితే డిలేతో నడుస్తుంది ట్రైన్. యాక్చువల్గా ఇప్పుడు టైం 11 అయింది, 10ంటికి రావాలి. 11ంటికి అయితే వచ్చింది ఇప్పుడు. సారీ 11. అదే మామూలు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు. ఇక్కడ నుంచి ఇంకొక 23 kilometers అయితే కనుక మనం బాసర అయితే వచ్చేస్తాం. నిజామాబాద్కి మీకు స్వాగతం. వ్యాప్సం లోకోమోటివ్
ట్రైన్ ఇంజిన్ ఒకటి వెళ్తుంది, వెనకాలేవి లేదు, అంత డొల్ల. బాబోయ్ 20 నిమిషాల తర్వాత అయితే బయలుదేరింది మన ట్రైన్. ఆపేసాడు ఇక్కడ 20 నిమిషాల పైన ఆపేసాడు. ఈ ట్రైన్ వల్ల మన ట్రైన్ ఆపేసాడు. ఇదేంటిది? ఇది కాచిగూడ భగత్ కి కోటి అంట. ఈ ట్రైన్ మనకు కనిపిస్తుంది చూసారా, ఈ ట్రైన్ కోసం మన ట్రైన్ ఆపేసాడు. బోర్డేదిరా, అదే కదా. అబ్బో ఏంటి సౌండ్ ఏంటి? తిరగేసి ఉంది నిజామాబాద్, చూసుకోండి. మనమైతే మెల్లగా బయలుదేరిపోయాము. నెక్స్ట్ అయితే కనుక మనం బాసర అయితే వెళ్ళిపోతాం. బాసర వెళ్ళే దారిలో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. దట్టు స్పీడ్ కూడా మంచి స్పీడ్ అనుకుంటున్నాడండి. స్పీడ్ అయితే కనుక ఎక్కడ తగ్గించట్లేదు, దుమ్ము దులిపేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే క్రాసింగ్లు ఎక్కువ అవటం వల్ల ట్రైన్ అయితే కనుక డిలే అయిపోతుంది. సో మీ కళ్ళ ముందు కనిపిస్తుంది గోదావరి రివర్. ఈ రివర్ దగ్గరికి మనం కాసేపట్లో వెళ్తాము, అది కూడా మీకు చూపిస్తాను నేను. బాసర్కి మీకు స్వాగతం. ప్రెజెంట్ అయితే మనం బాసర్ దగ్గర అయితే ఉన్నాం. మిగతా డీటెయిల్స్ వెళ్తా మాట్లాడుకుందాం. సో గాయస్ ప్రెజెంట్ అయితే కనుక నేను మా ఫ్రెండ్ బాసర్ అయితే వచ్చేసాము. మీకు ఇప్పుడు లోపలికి వెళ్ళి గుడి ఎలా ఉంటుంది ఏంటంటే కనుక చూపిస్తాను. ఇక్కడ నుంచి వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, పూర్తిగా చూడండి. రేపు దేవి నవరాత్రుల టైంలో మీకైతే యూజ్ అవ్వచ్చు. సో హైదరాబాద్ నుంచి మనం అయితే బాసర్ వచ్చేసాం. సో బాసర్ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి బయట రాగానే మనకి బోల్డ్ అన్ని ప్లెంటీ ఆఫ్ ఆటోస్ అయితే దొరుకుతాయి. పర్ హెడ్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆటో తీసుకుని మీరైతే కనుక గుడి దగ్గరికి వెళ్ళిపోండి. గుడికి ఆనుకునే అన్నదాన సత్రం అయితే ఉంటుంది. మీరు రాగానే ఇక్కడైతే కనుక ఫుడ్ తినేసేయండి. ఫుడ్ తినేసిన తర్వాత టైము యాక్చువల్గా 1:30 అవుద్ది. సో మీరు ఏం చేస్తారంటే చాలా టైం అయితే దొరుకుద్ది. ఆ పక్కనే 1 కిలోమీటర్ దూరంలో మనకి గోదావరి ఘాట్ అయితే ఉంటుంది, పుష్కర్ ఘాట్. అక్కడికి వెళ్ళి మీరైతే కనుక స్నానాలు అయితే కనుక స్నానం చేయండి. లేదంటే కనుక మీరైతే కనుక పూజలు చేసుకుంటే పూజలు చేసుకోండి. గుడి 2:30కి అయితే కనుక ఓపెన్ అవుతుంది. సో మీరైతే కనుక ఇక్కడ నుంచి బయలుదేరి గుడికి అయితే వెళ్ళిపోండి. సో గుడికాడ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఆటో అవసరం లేదు, సరదాగా నడుచుకుంటారండి. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ కోతులు అయితే ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్త. చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. గుళ్ళోకి ఫోన్లు అయితే కనుక ఎలవ్ లేదు. సో మ్యాక్సిమం కుదిరిన ఫోటోలు అయితే కనుక నేను ట్రై చేసాను తీస్తానికి, మీకైతే చూపిస్తాను. సో గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మీకైతే 2 దర్శనాలు ఉంటాయి. ఒకటి ఫ్రీ దర్శనం, ఇంకోటి 100 రూపీస్ దర్శనం. మీరైతే కనుక ఏది కంఫర్ట్ ఉంటే అది తీసేసుకోండి. వన్స్ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకో దర్శనం ఉంది. సో అదేంటంటే వ్యాస కేవ్. సో మీరు అక్కడికి వెళ్ళాలంటే కనుక మీకు అక్కడ బోర్డు మీద రాసి ఉంటుంది, గుడికి బ్యాక్ సైడ్ ఉంటుంది. మీరైతే కనుక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అదైతే కనుక 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మీకు ఎక్కడైనా సరే ఫోన్పే అయితే కనుక అలౌడ్ ఉంది, ఒక్క ప్రసాదాల కౌంటర్లో తప్ప. మిగతా అన్ని చోట్ల ఫోన్పేలు అయితే కనుక అలౌడ్ అనమాట. ఇప్పుడు మీకు ఏవైతే పిక్స్ చూపించానో ఆ పిక్స్ అన్నీ మా ఫ్రెండ్ అయితే కనుక ఫోటోలు తీసాడు, నరేష్ అతని పేరు. సో వన్స్ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి రాగానే మనకి ప్లెంటీ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. సో ఆటోలో రిటర్న్ రైల్వే స్టేషన్కి వచ్చేయండి. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనమైతే కనుక 12 o'clockకి బాసర్ అయితే రీచ్ అవుతాము హైదరాబాద్ నుంచి. అక్కడి నుంచి దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి 4:30 మ్యాక్స్ 5 అవుతుంది. సో రిటర్న్ మళ్ళీ బాసర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేయండి. సో రిటర్న్ కూడా సేమ్ ట్రైన్ 6 o'clock అయితే ఉంటుంది, నాగవల్లి ఎక్స్ప్రెస్. సేమ్ ట్రైన్, మనం మార్నింగ్ చేసిన జర్నీయే ఈవినింగ్ కూడా చేస్తాము. సేమ్ ట్రైన్ రిటర్న్ అవుద్ది. మీరు ఆ ట్రైన్ పట్టేసుకుని మీరైతే కనుక మీకు కావాల్సిన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోండి. సో హైదరాబాద్లో మనకైతే ఇది చల్లపల్లి అయితే ఆగుతుంది. సో మీకైతే కనుక నేను ట్రైన్ జర్నీ కంప్లీట్ చేశాను కాబట్టి టైమింగ్స్ అయితే చెప్తాను. మీకు మార్నింగ్ 7:30కి అయితే కనుక చల్లపల్లిలో ట్రైన్ ఉంటుంది. ఇక్కడికి మనకి 11కి అయితే దింపాలి, బట్ 1 hour డిలే చేసుకోండి, 12 o'clock దింపుతుంది. సో రిటర్న్ ట్రైన్ 6 o'clock అయితే ఉంటుంది. సో మనల్ని చల్లపల్లిలో 9:45కి అయితే దింపుతుంది. 9:15 అని చూపించింది కానీ యాక్చువల్గా 9:45, 10 o'clock అయితే కనుక చల్లపల్లిలో రీచ్ అయిపోతాం మనం. సో ఈ గ్యాప్లో మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మీకైతే కనుక అక్కడ టీటీడీ కాటేజెస్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. మీకు వసతికి అయితే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మీరైతే కనుక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్.